అందరికీ నమస్కారం అండి. తెలుగు కథలు బై లహరి ఛానల్కి స్వాగతం. తూర్పు దిక్కున సూర్యుడు ఉదయిస్తున్న సమయం. ఆకాశమంతా బంగారు కిరణాలు అలుముకున్నాయి. చెట్టు చేమల నుండి పక్షుల కిలకిల రావాలు వినిపిస్తున్నాయి. దూరంగా ఎక్కడో కోడి కొక్కరొక్కో అంటూ తెల్లవారిందని చాటుతోంది. పాకలో ఉన్న ఆవులు మెడలు ఆడిస్తూ ఉంటే వాటి మెడలోని గంటల చప్పుడు వినిపిస్తోంది. బావి దగ్గర గిలక గరగర శబ్దంతో నీళ్లు తోడి స్నానాల గదిలోని తొట్టిని నింపి నీళ్లు వేడి చేయడానికి పొయ్యిలో కొబ్బరి మట్టలు వేసిన సావిత్రమ్మ వాకిలి ఊడ్చి ముగ్గు వేయడం మొదలుపెట్టింది. హాల్లో ఉన్న గోడ గడియారం 6 గంటలు కొట్టినప్పుడు నిద్రలేచిన వసంత్కు ఆ రోజు కాలేజీ మొదటి రోజుని గుర్తొచ్చి హడావిడిగా పడక దిగి పెరట్లోకి పరిగెత్తాడు. తన గ్రామమైన చిక్కళిలోని పాఠశాలలో 10వ తరగతి వరకు చదివి మంచి మార్కులు సాధించిన వసంత్ పియూసీ చదవడానికి దగ్గర్లోని మైసూర్ కాలేజీలో చేరాడు. చిక్కళి నుండి మైసూర్కు కావేరి అనే ప్రైవేటు బస్సు రోజుకు 3 సార్లు తిరుగుతూ ఉండేది. ఉదయం 7:30 గంటలకు బయలుదేరి దారిలోని చిన్న చిన్న పల్లెలన్నీ ఆగుతూ మైసూర్ చేరుకోవడానికి 1:30 గంటల సమయం పట్టేది. ఆ రోజు ఉదయం బస్సు మిస్ కాకూడదు అన్న తొందరలో ఉన్న కొడుకుని చూసి సావిత్రమ్మ పూజ గదిలోని పనిని మధ్యలో ఆపేసి వసంత్కు టిఫిన్ చేసి మధ్యాహ్నం భోజనం బాక్సు సర్దడానికి వంటగదిలోకి వెళ్ళింది. స్నానం ముగించి వచ్చిన వసంత్ను సంధ్యావందనం చెయ్యమని బలవంతం చేస్తూ కొబ్బరి తురమడం మొదలుపెట్టింది సావిత్రమ్మ. అమ్మ పెట్టిన దోశ చట్నీ తిని చిత్రాన్నం పెరుగన్నం డబ్బాలో సర్దుకున్న వసంత్ నాన్నతో వెళ్లి కుట్టించుకున్న కొత్త బట్టలు వేసుకుని వచ్చేసరికి నాన్న శ్యామశాస్త్రులు పూజకు సిద్ధమవుతున్నారు. దేవుడికి నమస్కరించి అమ్మా నాన్నల ఆశీర్వాదం తీసుకుని ఉత్సాహంగా బస్టాండ్ వైపు నడుస్తున్న వసంత్కు దూరం నుండి ఫ్యామ్ ఫ్యామ్ అంటూ కావేరీ బస్సు హారన్ శబ్దం వినిపించింది. మొబైల్ ఫోన్ అలారం శబ్దానికి వసంత్కు మెలకు వచ్చింది. ఇది అనుభవమా లేక కలనా అని ఆలోచిస్తూ ఉండగానే అతని మనసులో కెఎస్ నరసింహస్వామి గారి కవితా పంక్తులు మెదిలే. కన్న కలల పొలిమేరల ఆవల వినిపించే కోయిలమ్మ కూత ఇవంతా అలుముకుంది ఉదయారుడ కిరణాల పూత. కొత్త రోజొకటి పుట్టి ఉయ్యలలో ఊగి అంబాడుతూ ప్రాకి బుడిబుడి అడుగులు వేస్తూ బ్రతుకు పరుగులో తనను తాను సంసిద్ధం చేసుకునే పనిలో ఉంది. వసంత్ మనసులో ఏదో తెలియని ఉత్సాహం ఉద్వేగం నెలకొని ఉన్నాయి. మనసులోని భావాలకు భాషను జోడించాలి అన్నట్లుగా తనకెంతో ఇష్టమైన మైసూరు మల్లిగే కవి పదాలను వసంత్ వల్లించసాగాడు. ఎక్కడ పూలు వికసించి మాట్లాడుతాయో, ఎక్కడ పక్షులు పాటలై పరవశిస్తాయో, ఎక్కడ అందం ప్రేమై ఫలిస్తుందో, నదీ జలాలు తళతళ్లాడుతూ మెరుస్తాయో, నేను అక్కడికి పరిక్రమించాలి అన్నట్లు వసంత్ ఇప్పుడు ఎక్కడికి బయలుదేరాడో తెలుసా? న్యూయార్క్ నుండి మైసూర్కు. గ్రామంలో చదువుకుని ఐఐటి ఖరగ్పూర్లో ఇంజనీరింగ్ ముగించి గత 23 ఏళ్లుగా అమెరికాలో స్థిరపడిన వసంత్ ఇటీవల ఫేస్బుక్ వాట్సాప్ల ద్వారా మళ్లీ సంపర్కంలోకొచ్చిన తన పాత మిత్రులు ఏర్పాటు చేసిన స్నేహ సమాగమం కోసం మైసూర్కు బయలుదేరాడు. మొదటిసారి కాలేజీకి వెళ్లేటప్పుడు ఉన్న అదే ఉత్సాహం ఇప్పుడు అతనిలో ఉంది. అతని ప్రతి పనిలోనూ చురుకుదనం కనిపించసాగింది. చకచక పనులన్నీ పూర్తి చేశాడు. స్నేహితుల కోసం కొన్న కానుకలన్నింటినీ సూట్ కేసులో ఎంతో నేర్పుగా సర్దుకున్నాడు. వాటిని మళ్లీ మళ్లీ సరిచూసుకున్నాడు. ఆపై విమానాశ్రయానికి చేరుకుని సూట్ కేసులను చెక్-ఇన్ చేసి బోర్డింగ్ పాస్ తీసుకుని సెక్యూరిటీ చెక్ ముగించుకుని విమానం ఎక్కడానికి సిద్ధంగా కూర్చున్న అతనికి ఈ కవితా పంక్తులు గుర్తొచ్చాయి. పగటి తాపం చల్లబడింది. సాయంత్రం మురిపించి వెళ్లిపోయింది. నిండు తారలతో ఆకాశం మెరిసింది. చంద్రలోకం తలుపులు తెరుచుకుంది. విమానమెక్కి తన సీట్లో కూర్చున్న వసంత్ ఆలోచనలను ఇప్పుడు మైసూర్ నగరం ఆవరించింది. ఎయిర్ హోస్టెస్ తెచ్చిచ్చిన భోజనం ముగించి దుప్పటి కప్పుకుని వెనక్కి వాలిన సీటుకు జేరగిలబడి కళ్ళు మూసుకుని నిద్రలోకి జారుకున్న వసంత్ చెవిలో ఎవరో కవి వాక్కులను వినిపించినట్లయింది. నా అనుభవాలన్నీ కలలై వస్తున్నాయి ఈ రహదారి వెంట ఊరి పొలిమేరల దాకా. వసంత్ చిన్నప్పటి నుండి చాలా తెలివైనవాడు. హైస్కూల్లో కన్నడ మాస్టర్గా పనిచేసే శ్యామశాస్త్రి సాంప్రదాయ గృహిణి అయిన సావిత్రమ్మల ముద్దుల కొడుకు. తన తమ్ముడు సుమంత్కు
ఎంతో ప్రేమాస్పదమైన అన్నయ్య. పాఠశాల రోజుల్లోనే కన్నడ సాహిత్యంపై మక్కువ పెంచుకున్న వసంత్ తండ్రి మార్గదర్శకత్వంలో సాహిత్యపు లోతుల్ని కూడా అర్థం చేసుకునే ప్రయత్నం చేశాడు. సెలవుల్లో నాన్న చెప్పే కవితలన్నీ చదివి పాఠశాలల్లో, కళాశాలల్లో సందర్భోచితంగా ఆ కవితా పంక్తులను ఊటంకిస్తూ స్నేహితులందరినీ అలరించేవాడు. వారంతా తనను కవి మహాశయుడు అని పిలిచినప్పుడు అతను ఎంతో సంతోషపడేవాడు. అమెరికాలోని తన జీవితంలో కూడా ఈ కవితలే అతనికి తోడుగా నిలిచాయి. ఇంట్లోనైనా, ఆఫీస్లోనైనా జీవితంలోని ప్రతి సందర్భానికి తగ్గట్టుగా కవితా పాదాలను గుర్తు చేసుకునేవాడు. 10వ తరగతి పూర్తి చేసి పై చదువుల కోసం మైసూర్కి వెళ్లాలని నిర్ణయించుకున్న వసంత్కు ఆ ఏడాది వేసవి సెలవుల్లో శ్యామశాస్త్రి తన దగ్గర ఉన్న మైసూర్ మల్లిగే కవి కెఎస్ నరసింహస్వామి కవితల పుస్తకాలను చదవడానికి ఇచ్చారు. ఆ కవితల్లోని సరళత, జీవితానికి దగ్గరగా ఉండే శైలి, కవి వర్ణించిన ప్రేమ, అనురాగాలు యువ వసంత్ను ఎంతగానో ఆకట్టుకున్నాయి. పీయూసీలో సైన్స్ సబ్జెక్టులు చదువుతున్నప్పటికీ వసంత్ మనసులో మాత్రం ఆ కవితలు మల్లె పరిమళాలను వెదజల్లుతూనే ఉన్నాయి. విమానంలో తన వెనక సీట్లో కూర్చున్న ఇద్దరు చిన్నపిల్లల అల్లరికి వసంత్ ఆలోచనలకు బ్రేక్ పడింది. వెనక్కి తిరిగి చూడగా ఆ పిల్లలకు వాళ్ళ అమ్మ అన్నం తినిపించడానికి పడుతున్న కష్టం కనిపించింది. విమానంలో ఇచ్చే భోజనం పెద్దలకే రుచించదు. ఇక ఆ పిల్లలు ఎలా తింటారు? వాళ్ళు చాక్లెట్లు తింటామంటూ మారం చేస్తున్నారు. అది చూడగానే అతనికి తన కాలేజీ స్నేహితులు కిట్టు, సీనా, రఘు గుర్తొచ్చారు. వారితో పాటు వాళ్లు పాడుకునే పాట కూడా గుర్తొచ్చింది. బ్యాక్ బెంచి కుర్రాళ్లం, భయమంటే తెలియని వాళ్ళం అంటూ ఆ పాటను కొనసాగిస్తూ పాఠాలు, ప్రవచనాలు నచ్చకపోతే పాకం, పప్పు, బెల్లాలు తింటాం అని వారంతా పాడుకునేవారు. ఆ వెనుక వరుసలో కూర్చున్న స్నేహితులందరూ ఇప్పుడు జీవితంలో ఎంతో ఉన్నత స్థాయికి చేరుకుని విజయాన్ని సాధించడం చూస్తూ ఉంటే వసంత్కి చాలా సంతోషంగా అనిపించింది. అంతేకాదు, ఇప్పుడు ఈ స్నేహ సమాగమం బాధ్యతను కూడా వాళ్లే ముందుండి నడిపించడం చూసి వసంత్ గర్వపడ్డాడు. జ్ఞాపకాలు ఎన్నటికీ వాడిపోవు అన్నది నిజమే కదా. మైసూర్ కళాశాల రోజులు జ్ఞాపకాలు ఇప్పుడు వసంత్ మనసు అనే వనంలో చిగురులై పూసి, మొగ్గలై వికసించి సుగంధాలను వెదజల్లడం మొదలుపెట్టాయి. చిక్కళి నుండి మైసూర్ వరకు ప్రతిరోజు చేసిన బస్సు ప్రయాణం, కాలేజీ అధ్యాపకులు, స్నేహితులు, గ్రంథాలయం, సంస్కృతి సాంప్రదాయాల నగరి మైసూరు. ఇలా వందలాది జ్ఞాపకాలు వాడిపోని వసంత కుసుమాలయ్యాయి. కళాశాల విహారయాత్ర కోసం రంగనతిట్టు పక్షిధామం వెళ్ళినప్పుడు అక్కడ చేసిన బోటు షికారు గుర్తొచ్చింది. తమ క్లాసులోని అబ్బాయిలందరూ ఒక పడవలో, అమ్మాయిలందరూ మరో పడవలో కూర్చున్నప్పుడు తాను చెప్పిన ఆ కవితా పంక్తులు ఇప్పుడు మళ్లీ గుర్తొచ్చాయి. నదిలోని స్వచ్ఛమైన నీటిలో తేలియాడే పడవలో అందరూ ఒకటే వరుసలో, సిగనిండా పూలు ముడుచుకుని పడవ నిండా పడుచులే, పడవ నిండా పడుచులే అనే కవితా పంక్తులను అబ్బాయిలందరూ గట్టిగట్టిగా అరుస్తూ, పాడుతూ అమ్మాయిలందరినీ ఏడిపించిన ఆ రోజులను గుర్తు చేసుకుని వసంత్ ఒక్కసారిగా గట్టిగా నవ్వేశాడు. విమానంలో తన పక్కన కూర్చున్నవారు తనను పిచ్చోడని అనుకుంటారేమో అన్న అనుమానంతో మొహంపైనున్న దుప్పటిని పక్కకు జరిపి అటూ ఇటూ చూశాడు. తోటి ప్రయాణికుల్లో చాలామంది నిద్రలో మునిగిపోయి ఉన్నారు. అక్కడక్కడ కొందరు మాత్రం చిన్నపాటి వెలుతురులో పుస్తకాలు చదువుకుంటున్నారు. మరికొందరు ఇయర్ ఫోన్లు పెట్టుకుని సీటు ముందున్న స్క్రీన్పై వస్తున్న సినిమాలు చూస్తున్నారు. వసంత్ మళ్లీ మొహానికి ముసుగు వేసుకుని జ్ఞాపకాల పడవలోకి ఎక్కేశాడు. ఆ పడవ నిండా కూర్చున్న అమ్మాయిల్లో ఆమె కూడా ఉంది కదా. పెద్ద నుదురు, పొడవైన జడ, పెదవి అంచున చిన్న పుట్టుమచ్చ. ఎవరా అమ్మాయి? ఈ మాటలు ఆ మల్లిగే కవి కవితా పంక్తుల్లో లేక తన మనసులో మెదిలిన ప్రశ్నలో అనుకున్నాడు వసంత్. ఆమెను చూసిన క్షణం నుండే అతడి మనసులో అనురాగం మొలకెత్తింది. కళాశాలలో జరిగిన పాటల పోటీలో ఆ అమ్మాయినే ఉద్దేశించి, అలాంటిలాంటి అమ్మాయివి కావు నువ్వు, నీలాంటి ముద్దుగుమ్మ మరెవ్వరూ లేరు అని పాడి బహుమతిని కూడా గెలుచుకున్నాడు. మొదట్లో ఆమె పేరు తెలియక, నేరుగా ఆమెనే అడిగే ధైర్యం చాలక, ఎండలో నర్తించే నెమలి స్వరంలో నీ పేరు, బంగారు మొగిలి పువ్వు నుండి వెలువడే పరిమళంలో ఉయ్యల నీ పేరు అనే కవితను పాడుకుంటూ తిరిగేవాడు. ఇంతకీ ఎవరా అమ్మాయి? ఆమెనే చారులత. మైసూర్ అమ్మాయి అయిన చారులత మోకాళ్ల దాకా వచ్చే
పొడవైన జడతో మెరిసే కళ్లతో అందంగా ఉంది. ఆమె నవ్వినప్పుడు బుగ్గన పడే సొట్ట ఎవరినైనా సరే తన వైపు మళ్లీ మళ్లీ తిరిగి చూసేలా ఆకర్షించేది. తన పొడవైన జడకు మల్లెదండను చుట్టుకుని లంగా ఓణీలో లేదా చుడిదార్తోనో కళాశాలకు వచ్చే ఆమె ముఖంపై ఎప్పుడూ చిరునవ్వు ఉండేది. ఆమె మాట్లాడేది తక్కువే అయినా ఆమె కళ్లల్లో ఏదో కవిత రాసినట్లు ఉండేది. ఒక చిన్న స్టేషనరీ దుకాణం నడుపుకునే తండ్రి, ఆ దుకాణంలో తండ్రికి సహాయం చేసే తల్లి, 2 చెల్లెళ్ళు, ఒక తమ్ముడితో కూడిన నిండు కుటుంబం ఆమెది. తన మనసులోని అనురాగాన్ని ఆమెకు చెప్పలేక వసంత్ ఎంతో తపన పడేవాడు. ఆమె ప్రాణ స్నేహితురాలైన జయశ్రీని పలకరించి విషయం చెప్పాలి అనుకున్నా మాటకారి అయిన జయశ్రీ నోటి దూలకు భయపడి తన మనసులోని మాట చెప్పలేక మౌనంగా ఉండిపోయేవాడు. చారులత అసలు వసంత్ వైపు చూడటమే తక్కువ. ఆమె కనీసం ఒక్కసారైనా తనని చూడాలని వసంత్ ఎన్నో ప్రయత్నాలు చేసి విఫలమయ్యాడు. మనసు నిండా తన ప్రేమ ఆలోచనలతోనే ఉంటూ 2వ సంవత్సరం పియూసీ పరీక్షల తయారీలో ఉన్న వసంత్ ఆ రోజు హాల్ టికెట్ తీసుకోవడానికి కళాశాలకు వెళ్ళినప్పుడు జయశ్రీతో కలిసి చారులత కనిపించింది. అదేమిటో కాని అకస్మాత్తుగా చారులత తనను చూసి నవ్వినట్లు అనిపించింది వసంతుడికి. అతని సంతోషానికి అంతు లేకుండా పోయింది. మనసు ఒక పక్షిలా ఎగిరి పాడుతున్నట్లు అనిపించింది. నవ్వినట్టు నటించకు, నవ్వేసేయ్ హాయిగా. నీ మదిలో గిలి వెలుగులతో చలువతోడ నిండిపోవగా రా చెంతకు, చెయ్యి పట్టి సాగిపోదాం మెల్లగా. నవ్వేసేయి చూస్తోంది లోకమంతా మనల్ని వింతగా. కవి చెప్పిన ఆ మాటలను ఎలాగైనా ఆమెతో చెప్పాలి అనుకునే లోపే వసంత్కి కనిపించింది. దూరంగా వెళుతున్న చారులత అటు ఇటు ఊగుతున్న ఆమె పొడవైన జడ. ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. ఎప్పట్లాగే మంచి మార్కులు సాధించిన వసంత్కి ఐఐటి ఖరగ్పూర్లో ఇంజనీరింగ్ సీట్ లభించింది. అతని స్నేహితులకు రాష్ట్రంలోని వివిధ ఇంజనీరింగ్ మెడికల్ కాలేజీల్లో సీట్లొచ్చాయి. రఘు, సీనా, కిట్టులు మాత్రం తక్కువ మార్కులతో ఉత్తీర్ణులై మైసూర్లోనే బీఎస్సీ చదవాలని నిర్ణయించుకున్నారు. మరి చారులత పై చదువుల ఆలోచన ఏమై ఉంటుంది? ఫలితాలు వచ్చిన రోజు కూడా ఆమె ఎక్కడా కనిపించలేదు. ఆమె ఇంటికి వెళ్లి కనుక్కోవాలా? వాళ్ళ అమ్మా నాన్న ఏమనుకుంటారు? ఇలా ఎన్నో ప్రశ్నలు మనసులో మెదులుతున్నా ఏమీ చెయ్యలేక వసంత్ చిక్కలి బస్సు ఎక్కేశాడు. కిటికీకి తల ఆనించి కూర్చున్న అతనికి ఆ రోజు ఆమె నవ్వు ఏదో చెప్పకనే చెప్పినట్లు అనిపించింది. శ్యామశాస్త్రి గారికి చిక్కలి పాఠశాల నుండి కొత్తహళ్లి మాధ్యమిక పాఠశాలకు హెడ్ మాస్టర్గా బదిలీ అయ్యింది. సామాన్లు సర్దడంలో నాన్నకు సాయం చేసి ఆపై బెంగళూరు వెళ్లి అక్కడి నుండి ఖరగ్పూర్కు వెళ్లాలని వసంత్ అనుకున్నాడు. ప్రతిష్టాత్మక కళాశాలలో ఇంజనీరింగ్ చదవడానికి వెడుతున్న కొడుకు కోసం మంచి బట్టలు, కోటు, బూట్లు కొనమని శ్యామశాస్త్రి చెప్పారు. కానీ ఆ రోజు ఆయన కొత్త పాఠశాలకు వెళ్లాల్సి రావడంతో వసంత్తో కలిసి మైసూరు రాలేకపోయారు. మధ్యాహ్నం కావేరీ బస్ ఎక్కి మైసూరు వచ్చిన వసంత్ సయ్యాజీరావు రోడ్లో బట్టలు, బూట్లు కొన్నాడు. మిగిలిన డబ్బుతో తమ్ముడు సుమంత్ కోసం ఏదైనా ఆట బొమ్మ కొనాలని దగ్గరలోని ఒక స్టేషనరీ దుకాణానికి వెళ్ళినప్పుడు అక్కడ కనిపించింది చారులత. చిన్న తమ్ముడితో కలిసి వచ్చిన ఆమెతో ఎలాగైనా మాట్లాడాలి అని నిర్ణయించుకున్న వసంత్ అంతకు ముందు ఎప్పుడూ లేని ధైర్యంతో ఆ రోజు చారులతకు తన ప్రేమను వ్యక్తపరిచాడు. తన అనురాగం ఎంతటిదో చెప్తూ ఆమె లేని తన జీవితం నీరసమని అన్నాడు. నేను ఇంజనీరింగ్ పూర్తి చేసే వరకు నా కోసం వేచి ఉంటావా అని ఆమెను అడిగాడు. వసంత్ మాటలు విన్న చారులత కళ్ళు చెమ్మగి ముఖంపై ఒక బాధాకరమైన నవ్వుతో ఏదీ మాట్లాడకుండా 2 అడుగులు వెనక్కి వేసింది. ఆ దుకాణం యజమానికి డబ్బులిచ్చి వెనక్కి తిరిగి చూడకుండానే అక్కడి నుండి వెళ్లిపోయింది. తన నుండి దూరంగా వెళుతున్న తన ప్రేయసిని చూసి గాయపడిన వసంత్ గుండెల్లో కవితా పంక్తులు మారుమోగాయి. నీకు తెలియకపోవచ్చు, నువ్వు నమ్మకపోవచ్చు, నా ఈ అనురాగాన్ని నువ్వు కాదనవచ్చు. దుబాయ్ చేరుకుంటున్నావని పైలట్ ఇస్తున్న సమాచారం విని వసంత్ నిద్రలేచాడు. అక్కడి నుండి బెంగళూరుకు ప్రయాణం కొనసాగించడానికి ఇంకా 4 గంటల సమయం ఉంది. ఎయిర్పోర్ట్లోని దుకాణాలను ఒక్కసారి చుట్టి తన తమ్ముడు సుమంత్ పిల్లల కోసం ఇంకేమైనా ఆట బొమ్మలు, చాక్లెట్లు కొందామనుకున్నాడు. మరోసారి సెక్యూరిటీ చెక్ పూర్తి చేసుకుని టెర్మినల్లోని చాలా దుకాణాలను తిరిగాడు.
ఆపై బెంగళూరుకు బయలుదేరే ఫ్లైటు గేటు దగ్గరకొచ్చి కూర్చున్నాడు. సమయం గడపడానికి తన బ్యాగ్ నుండి కెఎస్ నరసింహస్వామి గారి మల్లిగేయ మాలె మల్లెమాల పుస్తకం తీశాడు. అందులోని ఎన్నో కవితలను ఇప్పటికే చాలాసార్లు చదివి ఉండడంతో ఊరికే పేజీలు తిరిగేస్తున్న వసంత్కి ఒక కవితా పంక్తి మళ్లీ చారులతను గుర్తు చేసింది. ఆమె జ్ఞాపకాల్లో ఈ వసంత్ ఇంకా ఉన్నాడా? ఈ స్నేహ సమాగమంలో చారులత కనిపిస్తుందా అని మనసు ప్రశ్నించింది. నిజానికి ఆమె పాత స్నేహితులెవ్వరికీ అందుబాటులో లేదు. ఫేస్బుక్, వాట్సాపుల్లో కూడా లేదు. ప్రస్తుతం మైసూర్లో ఒక ప్రింటింగ్ ప్రెస్ నడుపుతున్న సీనా అక్కడి దినపత్రికలో ఈ స్నేహ సమ్మేళనం గురించి ప్రకటన ఇస్తానని చెప్పిన విషయం వసంత్కు గుర్తొచ్చింది. ప్రస్తుతానికి పరిచయంలో లేని పాత స్నేహితులు ఆ ప్రకటన చూసైనా వస్తారని రఘు కూడా అన్నాడు. చారులత ఇంకా మైసూర్లోనే ఉండి ఉంటుందా? ఛీ, ఇన్నేళ్ల తర్వాత నేనెందుకు ఇలా ఆలోచిస్తున్నాను? ఆమె పెళ్లి చేసుకుని భర్త, పిల్లలతో తన సంసారంలో స్థిరపడి ఉంటుంది. ఆమె కోసం దాచుకున్న ఈ అనురాగం నా జ్ఞాపకాల్లో ఎప్పటికీ ఆరిపోని దీపంలా ఉంటుంది. ఆమె జీవితం ఆమెది అని సరిపెట్టుకుంటూ ఉండగానే విమానం బెంగుళూరు చేరుకుంది. అక్కడ సుమంత్ ఇంట్లో 2 రోజులుండి ఆ తర్వాత వసంత్ మైసూర్ చేరుకున్నాడు. మైసూర్ చేరుకున్న వసంత్కు ఇన్నేళ్ల తర్వాత కూడా ఆ ఊరు కొత్తగా ఏమీ అనిపించలేదు. అక్కడ పెద్దగా మార్పులేవి జరిగినట్లు అతనికి తోచలేదు. ముందే రఘు బుక్ చేసిన హోటల్కు వెళ్లి తన గదిలోకి వెళ్లిన వసంత్ కిట్టు, సీనాలతో మాట్లాడి మరుసటి రోజు జరగబోయే స్నేహ సమాగమం కార్యక్రమ వివరాల గురించి అడిగి తెలుసుకున్నాడు. ఉదయం 9 గంటలకు గాయత్రి టిఫిన్ రూంలో అల్పాహారం ముగించుకుని కాలేజీ దగ్గర స్నేహితులందరూ కలవాలని తమకు పాఠాలు చెప్పిన కొందరు ప్రొఫెసర్లను కలిసి మధ్యాహ్నం కింగ్స్ కోర్టుకు వెళ్లి భోజనం ముగించి సాయంత్రం వరకు అక్కడే కాలక్షేపం చేసి ఆ తర్వాత వీడ్కోలు తీసుకోవాలని సీనా వివరంగా చెప్పాడు. 27 ఏళ్ల తర్వాత కూడా తన స్నేహితులలో అదే ఆత్మీయతను చూసిన వసంత్ ఎంతో సంతోషించాడు. మరుసటి రోజు జరిగిన ఆ స్నేహ సమాగమం అందరి జీవితాల్లోనూ ఒక మధుర జ్ఞాపకంగా నిలిచిపోయింది. దేశ విదేశాల్లో వేరువేరు ఊర్లలో స్థిరపడిన స్నేహితులందరూ ఇన్నేళ్ల తర్వాత కలుసుకుని ప్రస్తుత జీవితాన్ని మర్చిపోయి మళ్లీ కాలేజీ కుర్రాళ్లలా మారిపోయారు. తమ జీవితంలోని కష్టసుఖాలను ఆత్మీయులతో పంచుకున్నారు. ఒకరి బాహ్య రూపంలో వచ్చిన మార్పులను చూసి ఒకరు హాస్యం చేసుకుంటూ నవ్వుకున్నారు. కాని ఆ నవ్వుల వెనుక పాత స్నేహపు ఆత్మీయత స్పష్టంగా కనిపించింది. ఈ సంబరాన్నంతటినీ తన అనుభవాల పెట్టెలో దాచుకుంటున్న వసంత్కు ఎవరి దగ్గర చారులత జాడ దొరక్కపోయేసరికి నిరాశ కలిగింది. ఆ సంతోషంలోనూ అతని కళ్ళు ఎవరికోసమో వెతుకుతున్నట్లు అనిపించింది. అందరూ మధ్యాహ్నం భోజనం ముగించి కబుర్లు చెప్పుకుంటున్న సమయంలో స్నేహితులందరినీ వెతుక్కుంటూ హడావిడిగా జయశ్రీ అక్కడికొచ్చింది. ఇన్నాళ్లు ఎవరికీ అందుబాటులో లేని జయ ఆ రోజు పేపర్లో వచ్చిన స్నేహ సమ్మేళన వార్తను ఆలస్యంగా చూసి పాత స్నేహితులను కలిసే అవకాశం ఎక్కడ చేజారిపోతుందో అని పరుగు పరుగున వచ్చింది. అప్పట్లోలాగే ఇప్పుడు కూడా అందరికంటే ఎక్కువగా మాట్లాడుతూ తన వాచాలతను ఏమాత్రం మారలేదని అందరికీ నిరూపించింది. తన 2 పిల్లలు కూడా తాము చదివిన కాలేజీలోనే చదువుతున్నారని చెప్పింది. వెనుక బెంచి వాళ్లమని పిలిపించుకునే కిట్టు, సీనా, రఘు ఈ స్నేహ సమాగమనాన్ని ఎంతో క్రమబద్ధంగా నిర్వహించారు. స్నేహితులందరూ ఆ ముగ్గురిని ఎంతగానో ప్రశంసించారు. అందరి దగ్గర వీడ్కోలు తీసుకుని ఇక హోటల్కు బయలుదేరదామనుకుంటున్న వసంత్ని ఆపి మాట్లాడించింది జయశ్రీ. ఏరా వసంత్, అప్పట్లో ప్రేమ గీమా అని తెగ ఆరాటపడ్డావు, ఇప్పుడేంటి చారులత గురించి అస్సలు అడగనే లేదు అని ప్రశ్నించింది. ఆమె నుండి అటువంటి ప్రశ్న వస్తుందని అస్సలు ఊహించని వసంత్ ఒక్కసారిగా నిర్ఘాంతపోయాడు. తనను తాను సంభాళించుకుని మాట్లాడదామనుకునే లోపే జయశ్రీ తన మాటను కొనసాగించింది. అవునులేప్పా, నువ్విప్పుడు పెద్ద మనిషివి అయిపోయావు. ఎన్నేళ్ల నుండో అమెరికాలో ఉంటున్నావు. నీకెందుకు ఈ ఊరి వాళ్ల విషయాలు? పెళ్ళాం, పిల్లలు అని హాయిగా ఉండేవాళ్లు మీరు. అయ్యో, అదేదో అనురాగం, ప్రేమ అంటూ అలాగే ఒంటరిగా ఉండిపోయాడు తను. ఇంతకీ ఎవరు ఇతని ప్రేయసి? మాటలు పెగలక అలాగే నిలబడిపోయిన వసంత్ని ఒక్కసారి చూసి కిట్టు ఆమెకు సమాధానమిచ్చాడు. ఇంకెవర్రా, ఆ పొడుగు జడ చారులతే. పాపం ఇక్కడే మహిళా సేవాశ్రమంలో పనిచేస్తోంది అంది జయశ్రీ.
చారులత అనే పేరు వినగానే ఒక్క క్షణం వసంత్ వణికిపోయాడు. ఒళ్లంతా చెమటలు పట్టాయి. అరే, ఆ సొట్టబుగ్గల చారులతనా? ఇక్కడే ఉందా? మాకు తెలియనే లేదే. అసలు సేవాశ్రమంలో ఏం చేస్తోంది అని సీన అడగడంతో జయశ్రీ చారులత జీవితపు పుటలను విప్పింది. చారులత తండ్రి వ్యాపారంలో భారీ నష్టాలను చవిచూసి అనారోగ్యంతో మంచం పట్టడంతో ఆమె తల్లి ఆయన సంరక్షణలోనే నిమగ్నమైపోయింది. దాంతో చారులత తన చదువును మధ్యలోనే ఆపేసి ఒక ఉద్యోగంలో చేరి ఇంటి బాధ్యతలన్నీ తన భుజాన వేసుకుంది. తల్లిదండ్రుల సేవ, తమ్ముడు చెల్లెళ్ల చదువు, వారి పెళ్ళిళ్ళు, ఇలా వాళ్ల కోసమే తన జీవితాన్ని ధారపోసి తాను పెళ్లి కూడా చేసుకోకుండా ఇన్నేళ్లు గడిపేసింది. ఇప్పుడు తమ్ముడు చెల్లెళ్ళందరూ ఎవరి సంసారాలతో వారు వేరువేరులో స్థిరపడి ఈ మధ్య మైసూరు వైపు రావడం కూడా మానేశారు. ఒంటరిగా మిగిలిపోయిన చారులత సేవాశ్రమంలో పనికి చేరి అక్కడే నివసిస్తోంది. జీవితంలోని ఈ కష్టాలను ఎదుర్కొంటున్నప్పుడు చారులత తనను ఎప్పుడైనా గుర్తు చేసుకుని ఉంటుందా? ఆమె జీవిత పోరాటం గురించి వింటున్న వసంత్ కళ్లల్లో నీళ్లు తిరిగాయి. దుబాయ్ విమానాశ్రయంలో తను చదివిన మల్లిగేయ మాలె పుస్తకంలోని కవితా పంక్తులు మసక మసకగా అతని కళ్ల ముందు కదలాడాయి. జ్ఞాపకాల లోగిలిలో నక్షత్రాలను చల్లి నీలాకాశంలో విమానమెక్కి నువ్వు సాగిపోయావు సుదూర తీరాలకు. ఈ సుడిగాలిని దాటి నా చెంతకురా. వెండి వెన్నెల వెలుగుతో వాకిలి తెరిచి ఉంది నీకోసమే. జయశ్రీతో కలిసి సీనా, కిట్టు, రఘు, వసంత్ ఆ మహిళా సేవాశ్రమానికి వెళ్ళినప్పుడు చేతిలో పుస్తకం పట్టుకున్న చారులత అక్కడి వృద్ధులకు ఏదో చదివి వినిపిస్తోంది. దగ్గరకు వెళ్ళగానే ఆమె స్వరం వినిపించింది. ఆమె ఏం చదువుతుందో వినాలన్న ఆలోచన వసంత్కి లేదు. చారులతను చూడగానే అతని చెవుల్లో నా ప్రియుడా, నీకోసమే వేచి చూస్తున్నాను. విరహంతో కుమిలిపోతూ, దుఃఖంలో మునిగి తేలుతూ ఇక్కడే వేచి ఉన్నాను అనే కవి పంక్తులు మారుమోగాయి. ఒకరినొకరు చూసుకున్న వసంత్, చారులతలు ఎంతోసేపు మౌనంగా ఉండిపోయారు. కొంత సమయం తర్వాత ఇన్నేళ్ల తమ తమ జీవితాల గురించి మాట్లాడుకున్నారు. ఒకరిని చూసి ఒకరు బాధపడ్డారు, సంతోషించారు. తమ భావి జీవితం గురించి ఒక నిర్ణయానికొచ్చారు. ఆ తర్వాత జరిగిందంతా ఊహల కందని ఒక మధుర స్వప్నంలా సాగింది. ఆప్త మిత్రుల సమక్షంలో ఒక దేవాలయంలో పూలదండలు మార్చుకుని వసంత్, చారులతలు దంపతులయ్యారు. ఇప్పటి వరకు తమ జీవితంలో సంతోషం కంటే దుఃఖాన్ని ఎక్కువగా చూసి ఎదురైన కష్టాలన్నింటినీ అనుభవిస్తూ అలసిపోయినా ఏమాత్రం ధైర్యం కోల్పోకుండా నిలబడిన చారులత జీవితంలో శిశిరం ముగియడానికి ఆలస్యమైన చివరికి వసంత ఆగమనం జరిగింది. మల్లిగె మాలెలోని ఈ పంక్తులు అప్పుడు సార్థకమయ్యాయి. కావాలి వద్దు అనే రెండు తీరాల మధ్య అనురాగంగా ప్రవహిస్తూనే ఉంటుంది. వేచి చూసి తప్పించి ఆ తీరాన్ని దాటాలి. అప్పుడే ఆ ప్రేమ తప్పక నిన్ను వరిస్తుంది. శుభం. కథ సమాప్తమండి. కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కలుద్దాం ఇంకో మంచి కథతో.